అంటే వాళ్ళు క్వశ్చన్ వేసారా ఎలా బతకాలి ఏం చేసి బతకాలి? ఏదో అలాంటిది ఏదో జరిగింది. ఇరిటేటింగ్ క్వశ్చన్ అడిగితే ఇరిటేటింగ్ ఆన్సర్ చెప్తుంటాను. అలా జరిగింది తప్పితే ఐ మీన్. ఓకే. మరి మీరేం చేసి బతుకుతున్నారు? బతకడానికి ఏమి చేయాల్సిన అవసరం లేదనుకుంటా. బతకటానికి ఏమి చేయాల్సిన అవసరం లేదు. కుక్కలు, పిల్లులు, కోళ్ళు, పక్షులు, నెమళ్ళు, పాములు ఏమి చేయవు. అంటే మనం మనుషులం కదా. మనుషులు కూడా ఇదే పని చేయాలి, ఇదే జాబ్ చేయాలి అని చెప్పి బై డిఫాల్ట్ నీడ్స్ కదా అవి, ఫుడ్, షెల్టర్. నీడ్స్ వేరు, వాంట్స్ వేరు. నీడ్స్ వరకు ఫుల్ఫిల్ అయితే ఎవరు ఏం పని చేయక్కర్లా. అగ్రికల్చర్ చేసేవాడు అగ్రికల్చర్ చేస్తే, తినేవాడు తింటే సరిపోద్ది. కానీ వాంట్స్ ఎక్కువ కదా, డబ్బులు ఎక్కువ కావాలి. పెద్ద కారు, ఒక కారు సరిపోదు, 2 కార్లు కావాలి. ఒక ఇల్లు సరిపోదు, 2 ఇల్లు కావాలి. ఇలా వాంట్స్ పెంచుకొని వెళ్ళి నీడ్స్, నెసెసిటీస్, ఫండమెంటల్స్ పక్కకు వస్తారు. అప్పుడు నేను అవన్నిటిని వదిలేసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది. బేసిక్ కంఫర్ట్ జోను, బేసిక్ నెసెసిటీస్, నీడ్స్. ఐ థింక్ నేను సర్వైవ్ అవుతున్నాను కదా. నేను ఏం చేసినా చేయకపోయినా నాకు వర్కౌట్ అవుతుంది కదా. నేను ఇప్పుడు చేసి ఏం చేయాలి బేసికలీ, ఎందుకు చేయాలి? అంటే సంపాదించి ఏం చేయాలని అని అనుకుంటున్నారు. నేను సంపాదించా నా అర్హతకు మించి. నా అంటారు హిందీలో అంటారు, మీరు ఔకాత్ సే బడికే మే దేకా. నా అర్హతను మించి నేను చూసా.